యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మీ పర్ఫార్మెన్స్ త్రూ కనిపిస్తారు అనుకుంటే ఎక్కువగా ఇంటర్వ్యూస్ త్రూనే కనిపిస్తున్నారు. ఏంటి సంగతి? యాక్చువల్గా నేను హైదరాబాద్కి వచ్చింది ఒక కొరియోగ్రాఫర్గా కావాలి, నేను ఒక డాన్సర్ కావాలి. నేను చేసిన తప్పు ఏంటంటే తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్లో కొంతమందిని గెస్ట్కి తీసుకెళ్ళాను నేను ఈవెంట్ పెట్టినప్పుడు. దానికి పార్ట్ టైం జాబ్గా సంగీత్ కొరియోగ్రాఫ్ చేశాను. కానీ ఎందుకు ఈ మధ్య కాలంలో కొన్ని అనవసరమైన కాంట్రవర్సీస్ దానిలలో దూరుతూ ఆ డాన్సర్ గర్ల్స్ని పోయి ఇది ఆల్బమ్ సాంగా, ఇది సినిమా సాంగా, ఆ ప్రొడ్యూసర్ ముందు అడిగితే నెక్స్ట్ ఇంకో వేరే వాళ్ళకి సాంగ్స్ ఇస్తారు. అయినా కానీ బషీర్ మాస్టర్ అంటే తొక్కాలి, బషీర్ మాస్టర్ అంటే తొక్కాలి అని. 2014లో జానీ మాస్టర్ని అరెస్ట్ చేయించాం. మేము ఎందుకు అరెస్ట్ చేయించామంటే ఇక మా లైఫ్ ఇది ఎక్కడికి పోయినా ఇదే సినిమా ఇండస్ట్రీ అంటే ఇది అయిపోతుంది. మన జానీ మాస్టర్ అరెస్ట్ అయినందుకు ఇప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారా? కంటిన్యూ ఒకటే అమ్మాయితో ఉంటే లవ్ అఫేర్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. బషీర్ మాస్టర్ పెద్ద దొంగ, డబ్బులు తినేసాడు, మాకు అవకాశాలు ఇప్పిస్తా అని చెప్పేసి రానికోకుండా చేయాలి. దీని గురించి మీరేమంటారు? తెలుగు యూనియన్ వాళ్ళు ఏం చేశారంటే ఒక ముద్ర కొట్టేసి వీళ్ళెవరికి కార్డులు ఇవ్వరు. 3.5 లాక్ కట్టిన పని చేస్తున్నారా, అదే బిర్యానీలు తెచ్చేయాలా, అదే వాటర్ బాటిల్ తెచ్చేయాలా, అదే తెచ్చేయాలా. మంచికి లేదు మా వాల్యూ. మేము తెలంగాణ యూనియన్ పెట్టింది కూడా నా లెక్క ఎవడు కావద్దని. నా లైఫ్ని ఎవరెవరైతే ఖరాబ్ చేశారో, నాకు కార్డులు ఇవ్వకుండా ఎవరెవరైతే దొక్కారో, నాకు డాన్సర్ నువ్వు పొట్టోడు రా అది అని ఎవరైనా మాట్లాడినారో అంతమంది అక్కడే ఉన్నారు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఇప్పుడు మనతో పాటు కూడా మన గెస్ట్గా రియల్ టాక్ విత్ చాణక్యలో ఉన్నది మరి బషీర్ మాస్టర్. మరి ఆయన రీసెంట్ టైమ్స్లో ఇంటర్వ్యూస్గా కానీ అండ్ ఒక డాన్సర్గా కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనకంటూ ఒక డిఫరెంట్ పేరు అనేది కూడా తెచ్చుకొని ముందుకెళ్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో ప్రజెంట్ ఆయన మంచి ట్రెండింగ్లో కూడా ముందుకెళ్తున్నారు యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్గా కూడా. మరి వాటి మీద కూడా మిగతా విషయాలు కూడా మాట్లాడదాం. హాయ్ మాస్టర్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. అంటే ఎక్కువగా మీరు మీ పర్ఫార్మెన్స్ త్రూ కనిపిస్తారు అనుకుంటే ఎక్కువగా ఇంటర్వ్యూస్ త్రూనే కనిపిస్తున్నారు. ఏంటి సంగతి? అంటే పర్ఫార్మెన్సెస్ ఇప్పుడు ఇట్లా ఇంటర్వ్యూలలో పర్ఫార్మెన్స్ తీసుకోనిరు కదా, కావాలంటే ఒక డాన్స్ ఏమంటే కూడా వేస్తా. అట్లా కాదు మాస్టర్, ఏంటంటే మీ వర్క్ త్రూ కానీ వర్క్లో కనిపిస్తారు అనుకుంటే ఎక్కువగా ఇంటర్వ్యూస్ త్రూనే మీరు ట్రెండింగ్ అవుతున్నారేంటి? అంటే వర్క్ త్రూ మీన్స్ ఇక నేను యాక్చువల్గా నేను హైదరాబాద్కి వచ్చింది ఒక కొరియోగ్రాఫర్గా కావాలి, నేను ఒక డాన్సర్ కావాలి. అంటే నా దగ్గర ఉన్న మంచితనంతో నన్ను ఆపేసేశారు. అంటే మంచితనం అంటే నేను చేసిన తప్పేందంటే తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్లో కొంతమందిని గెస్ట్కి తీసుకెళ్ళాను నేను ఈవెంట్ పెట్టినప్పుడు. ఎక్కడ ఖమ్మంలో 2003లో పెట్టినప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే అది చాలా పెద్ద హిట్ అప్పట్లోనే. ఇంతమంది జనాన్ని చూసి ఏం చేశారంటే ఈ డాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఇక వీడికి కార్డు ఇవ్వద్దు అని చెప్పి దాని మీద ఒక ముద్ర వేసేసారు. అంటే మనకి ఇస్తే కార్డు ఇస్తే ఇప్పుడే ఇంత ఒక ప్రేయర్ ఉంది, కార్డు తీసుకుంటే వీడికున్న తెలివితేటలకి ఇంకా చాలా పెద్ద కొరియోగ్రాఫర్ అవుతారని చెప్పి ఇక వర్కింగ్ స్టిల్స్ అంటే మనం సాంగులు చేస్తేనే కదా. ఇప్పుడు ట్రెండింగ్ కావాలంటే డాన్స్ సినిమా సాంగులు చేస్తే మానిటర్ పట్టుకొని చేస్తే ఆ చిన్న చిన్న మధ్యలో సాంగ్లో షేట్లు వేస్తుంటే దాన్ని బట్టి మనం లేసేవాళ్ళం. ఇప్పుడు ఏంది మనకి ఎక్కడ లేదు పేరు, సాంగ్లు ఎట్లా చేయలేకపోతున్నాం. ఇప్పుడు సోషల్ మీడియా బాగుంది. సోషల్ మీడియాలో మనం ఏం చేయాలి, మనకు జరిగింది నిజాలు మాట్లాడుకుంటే దేవుడు ఆల్రెడీ ఎక్కడైనా ట్రెండింగ్ చేస్తాడు. బషీర్ మాస్టర్ అనే బిరుదు అయితే పడిపోయింది కాబట్టి ఇక ఏదో మనకు వచ్చింది చేసుకుంటూ వెళ్తాం. ఓకే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఆల్బమ్ సాంగ్స్ కానీ లేకపోతే త్రూ ఏదైనా కానీ సాంగ్స్ను అండ్ ఆ పర్ఫార్మెన్స్ వైజ్ ఫేమస్ అవుతున్న వాళ్ళందరినీ చూస్తాం. కానీ మీరెందుకు ఆ వేళల్లో తక్కువగా కనిపిస్తూ అండ్ ఇలా ఎక్కువగా కనిపించడం అనేది అనిపిస్తుంది కదా? అంటే ఎట్లా అంటే ఇప్పుడు నేను సాంగ్స్ చేశా ఫస్ట్ యూట్యూబ్ వ్యవస్థలో ఎవరికి లేదు. నేను స్టార్ట్ చేసినప్పుడు నేను బషీర్ మాస్టర్ ఆడియోస్ అండ్ వీడియోస్ అని ఉండేది. దాంట్లో నీకు నాకు ఏముందో బాగా ట్రెండింగ్ అనమాట. ఆ పాటని చేసిన వాళ్ళు ఎవరు కూడా రీల్స్ చేయలే. టిక్టాక్లో ఫేమస్. ఇక ఆ తర్వాత నుంచే మొత్తం స్టార్ట్ అయినాయి. సుజనా తిన్నావారా, మీరు నేనే ఉంటారు సుజనా తిన్నావారా అంటే చాలా ఫేమస్. అట్లాంటి సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేసి మొత్తం అప్లోడ్ చేసిన తర్వాత నేనంటూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే దాంట్లో 8 lakhs రూపీస్ అంటే $10,000 నేను పెట్టుకున్నా. దాన్ని పెట్టుకొని ఇంకా మానిటైజేషన్ అయింది. దాంట్లో డబ్బులు ఎలా తీసుకోవాలో నాకు తెలియదు. కంటిన్యూ చేస్తూ దాంట్లో డ్రాప్ చేసుకుంటే నా పక్కన వాళ్ళే హ్యాక్ చేశారు దాన్ని ఛానల్ని.
అసలు నేను ఏమనుకున్నా అంటే ఒక మంగ్లీ గారు, ఒక జానులిరి వీళ్ళందరితో ఒక పెద్ద స్టూడియో పెట్టుకొని ఆ డబ్బులతోటి మంచిగా షూట్లు చేసుకొని మంచి ఆల్బమ్ సాంగ్స్ చేద్దామని క్రియేట్ చేసుకొని మంచి ఆల్బమ్ చేసి మంచి ట్రెండింగ్ ఉన్న టైంలో ఛానల్ లేపేశారు. లేపేసిన తర్వాత అసలు ఎవరు లేపేసారో కూడా తెలియదు. చూస్తే మొత్తం హ్యాక్ అయిపోయింది. టిక్ టాక్ ఐడి త్రూ యూట్యూబ్ ఛానల్ లేపేశారు. అసలు ఎవరు చేశారు ఏందని చెప్పి పిఎస్లో సైబర్ క్రైమ్లో కంప్లైంట్ పెట్టి మొత్తం సెర్చ్ చేసిన నా పక్కన ఉన్న వాళ్ళే, నా దగ్గర అంటే నా వీడియోని ట్రోల్ చేసే వాళ్ళే, నా పక్కన వాళ్ళే బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని హ్యాక్ చేశారని చెప్పి మన సైబర్ క్రైమ్ వాళ్ళు చెప్పారు. అప్పుడు 8 లక్షలు అంటే మామూలు విషయం కాదు, మస్తుండే. ఒక పెద్ద స్టూడియో ఏంటి, ఒక నాకు రేంజ్ మారుతుండే. అప్పుడు ఎదిగే టైంలోనే తొక్కేసారు, కథం టిక్ టాక్ ఆగిపోయింది. టిక్ టాక్ ఆగిపోయింది, నా యూట్యూబ్ లేచిపోయింది. ఇక నా పరిస్థితి ఏందని చెప్పి నేను ఏం ఆలోచించుకోలే. నాకేందంటే నేను దానికి పార్ట్ టైం జాబ్గా సంగీత్ కొరియోగ్రాఫ్ చేసేవాడిని. సంగీత్లో 4 lakhs 5 lakhs అట్లా తీసుకునేవాడిని. దానికి బేస్ పెట్టుకొని దీంట్లో ఖర్చు పెట్టుకొని ఒక ఛానల్ని గ్రో చేసుకున్నా. ఇక సాంగ్స్ చేయాలంటే అప్పుడు ఎమ్మటే కరోనా, సాంగ్స్ లేవు, సాంగ్స్ చేయలే. ఇక సోషల్ మీడియాలో యూట్యూబ్ ద్వారా కొన్ని వ్లాగ్స్ చేసుకుంటూ కొన్ని అట్లా ఈవెంట్లు చేసుకుంటూ రీచ్ అయినా. ఎందుకంటే సాంగ్స్ చేసే టైంకే మొత్తం పడిపోయాయి. తర్వాత కరోనా. ఇప్పుడు సాంగ్స్ చేద్దామంటే ఒక్క సాంగ్ చేస్తే 1 lakh ఖర్చు పెట్టాలి. అప్పుడు నీ సాంగ్ చేసేటప్పుడు 20,000. ఒక సాంగ్ 5,000 మ్యూజిక్, నేను ఓన్గా కొరియోగ్రాఫ్ చేసుకునేవాడిని. కెమెరాస్ మొత్తం మన ఫ్రెండ్సే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక సాంగ్ చేయాలంటే 1 lakh. 1 lakh పెట్టి చేసినా ఆ సాంగ్ హిట్ అయిద్దా కాదో తెలియదు. అందుకోసం ఇప్పుడు కొంచెం ఆఫ్ చేసా. ఇప్పుడు ఈ మంత్లో 4 songs ఉన్నాయి, సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ సాంగ్స్. 4 songs కూడా నేనే రాసా, నా ఓన్ సాంగ్సే. ఒక పాట ఉంటుంది, మీకు మీ ముందు రిలీజ్ చేస్తా. నల్లగొండ మీద రాసా. నా ఊరి పేరు నల్లగొండ, నా గుండెలోన ఉన్నోడు సల్లగొండ, వాడి మనసు చూస్తే వామ్మ ఎండికొండ, వాడిని వదలకుండా చూసుకుంటా కంటి నిండా. ఇది ఓన్లీ పల్లవి. ఓకే. ఈ సాంగ్ ఆల్రెడీ మ్యూజిక్ అయిపోయింది. ఈ సాంగ్ రిలీజ్ చేస్తున్నా ఒక మంచి హీరోయిన్ తోటి. ఆల్రెడీ ఈ సాంగ్ ఒక 1.5 lakh ఖర్చు పెడుతున్నా. అంటే కొంచెం బ్రేక్ ఎందుకు ఇచ్చానంటే మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఎలా ఉన్నారంటే సాంగ్ నచ్చితే సాంగ్ని ఎలా బయటికి రిలీజ్ కాకుండా చేయాలి, దాన్ని ఎలా ఫ్లాప్ చేయాలి అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే సాంగ్ మ్యూజిక్ చేస్తున్నారు, మనం బయటికి పోయేవరకు ఆ బేస్ తగ్గటమా అట్లా కొంచెం చేస్తున్నారు. అందుకోసం ఇప్పుడు ఒక శ్యామ్ అని చెప్పి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడు. ఆల్రెడీ 3 songs ఇచ్చా. 3 songs ఆల్రెడీ రిలీజ్ అయినాయి. ఇంకొకటి నా పేరు మీద కూడా పాట రాపించా ఒకటి, అది బతుకన్న మాట తెలియడే బషీర్ మాస్టర్ అని చెప్పి. ఆ సాంగ్ కూడా బాగుంది. అది కూడా ఈ నెల అంటే ఈ నెల మొత్తం ఇప్పుడు ఫాస్టింగ్స్ కదా, నెక్స్ట్ మంత్ సాంగ్స్ కంటిన్యూ 4 songs రిలీజ్ ఉన్నాయి. ఓకే. మంచి ట్రెండింగ్ సాంగ్స్ అనమాట. అది కాదు మాస్టర్, ఏంటంటే మీకు ఇంత టాలెంట్ పెట్టుకొని యాజ్ ఎ లిరిక్ రైటర్గా కూడా ఇప్పుడు ముందుకు వెళ్తూ, సో యాజ్ ఎ డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్గా కూడా మీరంటూ నిరూపించుకొని, కానీ ఎందుకు ఈ మధ్య కాలంలో కొన్ని అనవసరమైన కాంట్రవర్సీస్ దానిలలో దూరుతూ, సింపుల్గా చెప్పాలంటే ఇలాంటి ఓటు యూజ్ చేయాలని నాకు లేదు, ఎందుకు అనవసరం అంటే ఎప్పుడైనా కానీ ఒక మన పని మాట్లాడితే బాగుంటుంది, కానీ మన మాట మాట్లాడితే ఏముంటుంది మాస్టర్? అంటే ఇప్పుడు నా లైఫ్ గుండు హనుమంతరావు గారు సెట్ చేశారు. ఓకే. దాని తర్వాత కొంతమంది పెద్దోళ్ళు హైదరాబాద్లోనే పెద్ద నెంబర్ 1 షాపింగ్స్. నేను ముంబై కార్డు కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకుంటే 2,50,000 రూపాయలు 2014లో నాకు ఇచ్చారు. కొరియోగ్రాఫర్ కార్డు, పెప్సీ కార్డు అంటే ఇండియన్ ఫిల్మ్ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ కార్డు. ఆ కార్డు నేను మించిన కార్డు లేదుగా. ఆ కార్డు తెచ్చుకొని సాంగులు చేస్తుంటే బలుపు సినిమాలో నాకు ఒక అవకాశం వస్తే తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్లు ఫోన్ చేసి ఈ బాంబే కార్డు ఇతనికి చెల్లదు, ఇతను కార్డు చేయాలంటే బాంబే వాళ్ళని పెట్టుకోవాలి, బాంబే గర్ల్స్ బాంబే బాయ్స్ని పెట్టుకోవాలని నా పని ఎలగొట్టారు. ఎవరు? తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ వాళ్ళు కార్డు ఇవ్వకపోగా వర్క్ చేయనియట్లే. తర్వాత 2014లో తెలంగాణ సినిమా డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ యూనియన్కి నేను జనరల్ సెక్రటరీ. అది పెట్టింది వన్ ఆఫ్ ద మీరేగా? పెట్టింది నేనే. పెట్టిన తర్వాత నా లెక్క ఎవరైతే లైఫ్లు ఖరాబ్ అయినాయో వాళ్ళందరినీ తీసుకొని అందరికి ఫ్రీ కార్డులు ఇచ్చిన. తర్వాత అందరికీ నిజంగా 1000 మంది ఇప్పుడు ఉన్నారు. తర్వాత ఇప్పుడు కార్డులు ఇచ్చిన తర్వాత ఫోన్ చేసి తెలంగాణ యూనియన్ జల్లదు సార్, తెలంగాణ వాళ్ళకి ఎందుకు కార్డులు ఇస్తారు సార్, వాళ్ళకి సాంగ్లు ఎందుకు ఇస్తారు సార్ అంటే ఇక మేము చేసుకోవద్దు సాంగ్స్. రీసెంట్గా నా దగ్గర ఉన్న ఒక పిల్లగాడు రాజు అని ఒక ఆల్బమ్ షూట్ చేస్తుంటే ఇక్కడ ఇటు మణికొండలో అక్కడికి వెళ్ళి తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ క్యాషియర్ వీళ్ళు ఆ డాన్సర్ గర్ల్స్ని పోయి ఇది ఆల్బమ్ సాంగా, ఇది సినిమా సాంగా, ఆ ప్రొడ్యూసర్ ముందు అడిగితే నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళకి సాంగ్స్ ఇస్తారా?
అంటే ఇలా అనమాట మొత్తం ఎక్కడికి పోయినా తొక్కటం. అంటే ఎక్కడికి పోయినా కానీ బషీర్ మాస్టర్ అంటే తొక్కాలి, బషీర్ మాస్టర్ అంటే వదలట్లే. తొక్కాలి Yes. అనేనా? అంతే. ఎందుకు అంటే మీరెందుకు అంతగా అంటే వాళ్ళ మీద పగ పెంచుకునేలాగా ఎట్లా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంకోటి ఏంటండి, 2014లో జానీ మాస్టర్ని అరెస్ట్ చేయించాం మేమే. ఎందుకు అరెస్ట్ చేయించామంటే మాకు టీవీ నైన్లో ఒక సాంగ్ ఇచ్చారు. సాంగ్ ఇస్తే మీ సాంగ్ చేస్తుంటే 20 మంది వచ్చి మమ్మల్ని ఆపి కెమెరాలు అవన్నీ నెట్టేశారు. ఆల్రెడీ స్టిల్ ఇప్పటికి నడుస్తుంది కూడా. ఆ కేసు మీద తెలుగు యూనియన్ వాళ్ళు 5 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటికీ. అంటే ఆ కేసుని తప్పించుకోవాలని ఓట్లే మాలాగా ఎవరెవరైతే బాధపడ్డ వాళ్ళు అందరం కలిసి కేసు పెడితే లాస్ట్ జడ్జి మీద నేనే మాట్లాడాను. మొత్తం సిచ్యువేషన్ మొత్తం చెప్తే వాళ్ళు విని 6 మంత్స్ జైలు శిక్ష చేశారు. ఇప్పటికి స్టిల్ అదే నడుస్తుంది. అంటే వాళ్ళ మీద మాకు ఎందుకంటే మాలాంటి వాళ్ళ లైఫ్ ఎందుకు ఖరాబ్ చేయాలి? సరే ఇప్పుడు నా లైఫే కాదు, స్టిల్ ఆటాలో ఉన్న వాళ్ళు కానీ డీలో ఉన్న వాళ్ళని ఎవరైనా సినిమాలు చేస్తున్నారా? దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేసి అదే అంటే ఇది కంటిన్యూగా ఇక మా లైఫ్ ఇక ఎక్కడికి పోయినా ఇదే సినిమా ఇండస్ట్రీ అంటేనే ఇది అయిపోతుంది. సరే అక్కడ దాకా ఎందుకు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జానీ మాస్టర్ అరెస్ట్ అయినందుకు ఎస్. సో అప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారా? లేదు, నేను చాలా చెప్పాను కదా, జానీ మాస్టర్ ఈజ్ గుడ్ పర్సన్. అది అనుకోకుండా అందరికీ అవుతాయి. ఇప్పుడు ఒక అసిస్టెంట్ అనేవాడు, అసిస్టెంట్ అనే లేడీ, మాస్టర్ ఎంతసేపు ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీతోటి? మా అంటే 1 డే ఉంటాడు, 2 డేస్ ఉంటాడు. ఒక 24 అవర్స్ అసిస్టెంట్ తోటే ఉంటాడు. ఎందుకంటే సాంగ్స్ కొరియోగ్రాఫ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో ఎక్కువ డీలింగ్ ఉంటుంది. ఒక్క సాంగ్కి ఒకే అసిస్టెంట్ ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ రావు. సాంగ్కి అసిస్టెంట్ మార్చుకోవచ్చు, ఎందుకంటే పెద్ద సినిమా ఇండస్ట్రీ కదా ఇది. కంటిన్యూ ఒకటే అమ్మాయితో ఉంటే లవ్ అఫేర్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. మాస్టర్ అయితే గుడ్ పర్సన్. అది జరిగిందా జరగలేదా వాళ్ళిద్దరికే తెలియాలి, మనకు తెలియదు. అనవసరంగా ఎవరి మీద కూడా నిబంధనలు వేయొద్దు అని చెప్పి నేను ఎక్కడ చాలాసార్లు చెప్పా. ఎందుకంటే ఆయన ఏదో అరెస్ట్ అయిన మనకు సంతోషం కాదు, రేపొద్దున నాకు కావచ్చు, రేపొద్దున ఇంకొకరికి కావచ్చు. మరి అలాంటి టైంలో అందరూ కలిసికట్టుగా ఉండాల్సింది పోయి Yes. అక్కడ మాత్రం ఎవరి పాటికి వాళ్ళు స్టాండ్ తీసుకొని, సో వాళ్ళు నాకు అప్పుడు అలా చేశారు అందుకోసం నేను ఎందుకు సపోర్ట్ చేయాలని కొంతమంది, సో ఇలా చేయడం వెనకల దీని గురించి మీరేమంటారు? నేనేమంటా అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే జానీ మాస్టరు చాలా మంచోడు, ఆయన చాలా కష్టపడి వచ్చాడు కొరియోగ్రాఫర్గా. నేను అపోలో హాస్పిటల్ కూడా మీ ఇద్దరం కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. ఆయన ఒక సిచ్యువేషన్లో రేంజ్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ యూనియన్ వాళ్ళకి సపోర్ట్ చేయట్లే. తెలుగు డాన్సర్స్ యూనియన్ వాళ్ళే తెలుగు డాన్సర్ కొరియోగ్రాఫర్కి సపోర్ట్ చేయట్లే. ఎంత పెద్ద గొడవలైనాయి, చాలా పెద్ద గొడవలైనాయి. కానీ అలా మాట్లాడడం తప్పు. ఎందుకు మాట్లాడడం తప్పు అంటే ఇప్పుడు ఏదన్నా ఫ్రాంక్గా మాట్లాడాలి. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా అంటే కొరియోగ్రాఫర్గా చెప్పు, ఆయన పర్సనల్గా ఆయన బ్యాడా గీడా నీకు తెలియదు. ఎందుకంటే తెలియదు అంటే అది వాళ్ళ భార్యకి లేకపోతే అతని పక్క 24 గంటలు తిరిగే వాళ్ళకి తెలుస్తుంది తప్ప. ఇప్పుడు నన్ను అడిగారు చాలామంది, జానీ మాస్టర్ అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందంటే నాకు తెలియదు అని చెప్పా డైరెక్ట్. ఇప్పుడు మనం దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే, కానీ మీరైతే ఈ తెలంగాణ అసోసియేషన్ దానికి ఒక సెక్రటరీగా ఉన్నారు అని చెప్పేసి అని అన్నారు. కాకపోతే దీనికి సంబంధించిన వాళ్ళే కొంతమంది డాన్సర్స్ నాతో అన్నది ఏంటంటే బషీర్ మాస్టర్ పెద్ద దొంగ, ఓకే, డబ్బులు తినేశాడు, ఓకే, సో మాకు అవకాశాలు ఇప్పిస్తా అని చెప్పేసి రానికోకుండా చేశారు. తెలుగు అసోసియేషన్ దాంట్లో ఉండాల్సిన వాళ్ళం తెలంగాణ పెట్టిన తర్వాత ఇందులోకి వచ్చాము, సో ఇందులోకి వచ్చిన తర్వాత కూడా మాకు రావాల్సింది కూడా రానికోకుండా చేసేసాడు అని అన్నారు. దీని గురించి మీరేమంటారు? యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే మేము యూనియన్ పెట్టిన తర్వాత, యూనియన్ పెట్టక ముందు అసలు వీళ్ళకి డాన్స్ రాదని ఫిక్స్ చేసేసారు వాళ్ళు. తెలుగు యూనియన్ వాళ్ళు ఏం చేశారంటే ఒక ముద్ర కొట్టేసి వీళ్ళెవరికి కార్డులు ఇవ్వద్దు. ఎంతమంది? 200 మెంబర్స్. 200 మెంబర్స్కి అసలు లైఫ్ లేదుగా. లైఫ్ లేనప్పుడు కేసీఆర్ గారి దయ వల్ల తెలంగాణ వచ్చింది. దాంట్లో కొరియోగ్రాఫర్లు మేము ఉన్నాం, హరినాథ్ రెడ్డి వీళ్ళందరూ చాలామంది ఉన్నాం. అప్పుడు యూనియన్ పెట్టాం. యూనియన్ పెట్టింది మేము కూడా కాదు, వేరే కొంతమంది మాస్టర్స్ పెట్టారు. పెట్టి యూనియన్ పెట్టి నాకు ఫోన్ చేశారు, బషీర్ మాస్టర్ మీరు కూడా స్ట్రగుల్లో ఉన్నారుగా, మా యూనియన్లో జాయిన్ అవుతారా అంటే సరే అన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత నా మాట నా మంచితనం చూసి నన్ను సెక్రటరీ చేశారు. సెక్రటరీ చేసిన తర్వాత ఏం చేశాం, అందరి దగ్గర 55,000 కార్డ్స్ తీసుకున్నారు. అందరూ 55,000 కార్డ్స్ తీసుకున్నారు. తర్వాత మొత్తం పెద్ద గొడవలు అవుతున్నాయి. మా మీటింగ్ ఎక్కడ పెట్టామంటే కృష్ణకాంత్ పార్క్లో పెట్టాం. పార్క్లో పెట్టిన తర్వాత ఏమంటే కేసు అయింది. అంటే ఇంతమందితో పర్మిషన్ తీసుకోకుండా 200 మంది 300 మంది వచ్చిన తర్వాత అడిగితే అప్పుడు స్టిల్ నేను నిలబడి, సార్ మేము అది యూనియన్ గొడవ, ఇది కావాలంటే నేనే కంప్లైంట్ మీకు చెప్తానని చెప్పి నా నెంబర్ ఇచ్చేసి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత టక్కన ఆఫీస్ తీసుకున్నాం. ఎక్కడ? ఈ శ్రీనగర్ కాలనీలో వెనక తీసుకున్న తర్వాత ఇప్పుడు దానికి అన్నిటికీ ఖర్చులు కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయి? దాంట్లో ఆర్పి మాస్టర్ అనే అతన్ని వైస్ ప్రెసిడెంట్ పెట్టారు. ఆయన కూడా మొత్తం అందరు కలిసి ఖర్చు తీసుకున్నారు. మొత్తం వెళ్ళిన తర్వాత మేము తలసాని శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నారు,
బాగా చేశారమ్మా, మస్తు చేశారమ్మా, మీటింగ్లు బాగా పెట్టారు, చాలా బాగుంది అన్న తర్వాత ఇక మీ మీటింగ్లు పెట్టి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో తెలుగు యూనియన్ భయం స్టార్ట్ అయింది. 200 మంది డాన్సర్స్ యూనియన్ పెట్టారు వీళ్ళు, సాంగులు ఎక్కడ కూడా చేయనీయొద్దు అని చెప్పి ఒక కుట్ర పెట్టి ఆ సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ గారికి పుషింగ్, అంటే బ్యాక్గ్రౌండ్ నుంచి వీళ్ళు యూనియన్ పెట్టారు సార్, వీళ్ళు అంతా అది ఇది, వీళ్ళకి డాన్స్ రాదు అది అని చెప్పి ఏదేదో చెప్పగానే ఆయన మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టిన తర్వాత ఆయన ఏమన్నా డైరెక్ట్, అరే మీరు యూనియన్ కాదు, అది కాదు, మీరు ఎవరెవరైతే కార్డులు తీసుకుంటారో ఏపీలో తీసుకోపోండి అన్నారు. ఇప్పుడు ఈ వెనక మా దగ్గర ఉన్న వాళ్ళంతా ఎవరు, అక్కడ సెలెక్ట్ కాక మా దగ్గరకు వచ్చి కార్డు తీసుకునే వాళ్ళు. అప్పటికి ఆల్రెడీ మంచి పెద్ద పెద్ద గొడవలైన జానీ మాస్టర్ వీళ్ళందరినీ మేము కేసు పెట్టాం, జైలుకు పోయినాం, ఈ యూనియన్స్ రెంట్స్ అవన్నీ ఉంటాయి కదా అన్న తర్వాత ఆయన ఏమన్నారు, మేము మొత్తం స్టే చేసుకుంటుంటే మీరు పోయి తెలుగు యూనియన్లో కార్డు తీసుకున్నాగానే ఇక దొరికింది సన్నుగా వీళ్ళకి. ఎవరెవరం పోతామని చెప్పగానే ఒక 100 మెంబర్స్ చేతులు ఎత్తారు. ఇప్పుడు మేము ఇంత కష్టపడి జైల్లో కేసు పెట్టి యూనియన్ పెట్టి మొత్తం ఖర్చు పెట్టి వీళ్ళందరికీ రోజు తిండి పెట్టి మొత్తం కోట్లెమ్మడి తిరిగి మొత్తం చేసిన తర్వాత మాకు సపోర్ట్ ఇవ్వాలా, యూనియన్లో పోతా అంటారా? చెప్పండి, మీరు ఒక్క మాట చెప్పండి. మాకు సపోర్ట్ ఇచ్చి మేము ఉన్నాం మాస్టర్, మీరు సాంగ్, అప్పుడు మాకు జీవిత గారు గడ్డం గ్యాంగ్ సినిమా సాంగ్ ఇచ్చారు, ఏది తెలంగాణ యూనియన్కి. మాకు తేజ గారు డైరెక్షన్లో సాంగ్ ఇస్తుంటే వీళ్ళు మొత్తం ఆపితే అప్పుడు కూడా చాలా ఖర్చు, ఆమె డబ్బులు కూడా ఇవ్వలే ఇంతవరకు. ఎవరు చేయలే, మన జీవిత గారు 75,000 రూపీస్ మాకు చెక్ ఇవ్వాల్సింది, మా సినిమానే రిలీజ్ కాలే, అది కాలే, మాకు లాస్ వచ్చిందని చెప్పి అంటే సరే మేము బోనే నూరుకున్నాం, అయిపోయింది. తర్వాత అక్కడికి పోయేవారికి మీరు సాంగులు చేయొద్దు, మీరు పోయి ఏపీ యూనియన్లో కలవనంటే సార్ అన్నారు. అనగానే వీళ్ళందరూ ఎవరైతే 100 మెంబర్స్ మేము పోతాం అందరికి ఎవరు వాళ్ళకి డబ్బులు ఇచ్చి సెట్ చేసి ఏపీ యూనియన్లో కార్డు తీసుకున్నారు పోయి. సో ఇక్కడ మిగిలిన వారు సార్ అటు ఇటు కాకుండా మధ్యలో మిగిలిపోయినా ఇప్పుడు నేను ఎట్టుపోలేను. ఇప్పుడు ఏపీ యూనియన్లోకి పోవాలా, నా వెనక 4 ఉన్నారు, నా వెనక మాస్టర్స్ ఉన్నారు, మేము ఆగిపోయిన ఎవరైతే డబ్బులు లేని వాళ్ళు ఉన్నారో ఇప్పుడు వీళ్ళు మా దగ్గర డబ్బులు తీసుకొని అక్కడ ఎంత కట్టారు, 3.5 lakh కట్టారు. 3.5 lakh కట్టిన పని చేస్తున్నారా? అదే బిర్యానీలు తెచ్చేయాలా, అదే వాటర్ బాటిల్ తెచ్చేయాలా, అదే తెచ్చేయాలా. ఇప్పుడు లాస్ట్కి ఎవరు బలయ్యారు? బషీర్ మాస్టర్, హరినాథ్ రెడ్డి మాస్టర్, మా దగ్గర ఉన్న కొంతమంది డాన్సర్లు. ఇప్పుడు మళ్ళీ మేము స్టిల్ ఏం చేసినాం, ఇట్లా కాదని తెలంగాణ డాన్సర్స్ యూనియన్ ఫ్రీ కార్డ్స్ అని చెప్పి 1000 కార్డ్స్ ఇచ్చాం. 1000 కార్డ్స్ ఇచ్చి చాలా పెద్దగా భారీ లెవెల్ చేసాం. ఇప్పుడు ఎవరు ఎక్కడైనా సాంగులు చేసుకోవచ్చు, మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా సాంగులు చేసుకుంటారు. ఇప్పుడు మా దగ్గర నుంచి ఎవరైతే వెళ్ళిపోయారో మేము గట్టిగా మాట్లాడి యూనియన్కి ఇంకా అడ్డు ఉంటున్నాం కదా, వాళ్ళు పుల్లలు పెడుతున్నారు. ఏమని పుల్లలు పెట్టాలా? బషీర్ మాస్టర్ని బ్యాడ్ చేయాలి, అన్నిటికీ ఆ దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు స్టిల్ నువ్వు పెద్ద కొరియోగ్రాఫర్ అయినా వాడికి పోయి ఒక సినిమాలు చేస్తున్నావా? లేదు కదా, చేయట్లే కదా. ఏం చేస్తున్నావు? మళ్ళీ అదే పుల్లలు, మళ్ళీ అదే. ఇప్పుడు నేను ఇంకా మంచిగున్నా, అప్పటికిప్పుడు తెలంగాణ పెట్టక ముందుకి ఇప్పటికి నేను ఇంకా ట్రెండింగ్లో ఉన్నా, రేంజ్లో ఉన్నా, సాంగులు చేసుకుంటున్నా, ఈవెంట్లు చేసుకుంటున్నా, సంగీతులు చేసుకుంటున్నా, సోషల్ మీడియాలో డబ్బులు వస్తున్నాయి. అబద్ధాలు ఆడినోడు పోయినావు, ఆడపోయి కార్డు తీసుకున్నావు, 3,50,000 కట్టి నీ బతికి ఏమైంది? ఇంకా నా మీద పడి ఏడుస్తూ వస్తున్నావు. సుమారు సోషల్ మీడియా ద్వారా ఎంత ఒక 15 లక్షలు 20 లక్షలు వస్తుందా నెలకు? మొన్నటి వరకు అయితే 15 lakhs వచ్చినాయి, ఇప్పుడైతే తగ్గినాయి. 50 లక్షలు 15 lakhs. నాకు ఎవ్రీ మంత్ ఒక $12,000 అట్లా వచ్చాయి. ఈ మధ్య మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు రీసెంట్గా ఈ మంత్ నుంచే తగ్గిపోయింది. ఈ మంత్ మా అంటే ఒక 1.5 lakh కూడా రాలే. ఓకే, ఎందుకంటే మొత్తం తగ్గించేశాడు. ఇంకోటి ఏంటంటే సంగీత్ ఈవెంట్స్ బాగా చేస్తాను నేను. అమెరికా ఆన్లైన్ క్లాసెస్ కొరియోగ్రాఫ్ చేస్తా, జూమ్ క్లాసెస్. సో మొత్తం మీద మంత్లీ ఎంత సంపాదిస్తాను? మంత్లీ ఒక 15 lakhs అట్లా వస్తాయి. 15 lakhs వస్తాయి. సిచ్యువేషన్ ఖర్చులు ఉంటాయి కదా, మీకు తెలియదు. ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ షూటింగ్స్ ఉన్నప్పుడల్లా మనీ ఇస్తా. ఇక చాలా పెద్ద హ్యాండ్ మాస్టర్. అంటే నేను వచ్చిన దానికి, నన్ను చేసిన దానికి నాకు చాలా ఇప్పటికి కూడా నాకు బాధ. మంచికి లేదన్న వాల్యూ. మేము తెలంగాణ యూనియన్ పెట్టింది కూడా నా లెక్క ఎవడు కావద్దనే. కానీ లాస్ట్కి పోయి అక్కడ పోయి తీసుకొని కూడా ఇప్పటికీ కూడా పుల్లలు పెడుతున్నారంటే వాడు ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అయి పెడితే బాగుండు. ఇప్పుడు మా తెలంగాణ యూనియన్ నుంచి పోయిన మాస్టర్ బెన్నీ విజయ్, నా సామిరంగ డైరెక్టర్, ఆయనకి ఏం లేదు, బాంబే కార్డు తీసుకొని సాంగులు చేస్తుంటే చేయనీలే. నేను ఇట్లా కాలు మీద కాలు వేసుకొని షూటింగ్ కాడ కూర్చొని సాంగులు చేయించేది. హ్యాపీ సినిమాలో బిందాస్ అనే పాట ఉందా, అది ఆయన చేసిందే. చేసిన తర్వాత ఆయన చాలా ఇబ్బంది పెడితే ఒక లెటర్ రాశాడు మాకు, మాస్టర్ సప్పైంది, దండం పెడుతున్నా, మా యూనియన్ నుంచి మీ యూనియన్ నుంచి వెళ్ళిపోతున్నా, ఏపీ యూనియన్ వాళ్ళు నన్ను బతకనియట్లే, సాంగులు చేయనియట్లే అని చెప్పి స్టిల్ ఇప్పటికి కూడా లెటర్ ఉంది మా దగ్గర. ఇప్పుడు డీకి జడ్జికి చేస్తున్నాడు ఆయన. ఎవరి ద్వారా పోయిండు?
ఎవరు సాంగులు చేస్తే పోయిండు, ఎవరు నిల్చుంటే పోయిండు, మేమే కదా. డీ గురించి అంటున్నారు కాబట్టి డీ కానీ ఆట కానీ ఇలా ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి. Yeah. ఆ ప్రోగ్రామ్స్లో కొరియోగ్రాఫర్స్ వాళ్ళ సర్వైవింగ్ ఎలా ఉంటుంది అయిపోయిన తర్వాత కానీ? అంటే ప్రోగ్రామ్ చేసేటప్పుడు అయితే ఆ ఛానల్ వాళ్ళు అమౌంట్ ఇవ్వడము, సో దాని వరకు వర్క్ ఉంటుంది, దాంతోపాటు మనీ వస్తూ ఉంటుంది. కాబట్టి అయిన తర్వాత ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? ఏమొస్తుంది, ఏమి ఇస్తారు? వాళ్ళు ఇచ్చేది ఒక 40,000-50,000 ఇస్తారు. ఒక గ్రూప్ డ్యాన్స్ చేయాలంటే వెనక పిల్లగాళ్ళని పెట్టుకోవాలా, కాస్ట్యూమ్ వాళ్ళు ఇస్తారు, తిండి. ఇప్పుడు ఈడు కొరియోగ్రఫీ చేసుకోవాలి అనుకుంటే దానికి ఎంత ఉంటుంది, స్ట్రగుల్ ఉంటుంది. ఆ పిల్లగాళ్ళని మొత్తం మంచి చేసుకోవాలి, మళ్ళా స్టూడియో రెంట్ కట్టుకోవాలి, ఆయన తినాలా, తాగాల, తిరగాల కార్లో. ఇంకా కొరియోగ్రాఫర్లు అందరికీ కొంచెం బిల్డప్ ఎక్కువ ఉంటుంది. కార్లు లేని దిగరు. ఒక డీ షో హిట్ అయినా, ఒక ఏదైనా పెద్ద షోలు హిట్ అయినా నడిచి తిరగరు, కారులో కంపల్సరీ పోవాలా. ఎటు పోయినా కారులోనే పోవాలా. ఇంట్లో వండుకోరు, మందిలకి లేకపోతే నైట్ పూట వాడికి పోతారు, మస్తు ఖర్చు ఉంటుంది. వాళ్ళు ఏంటంటే బషీర్ మాస్టర్ చేసేదా లేకపోతే మిగతా నా అప్పుడు ఇలేవు, నా ఎప్పుడు ఇలేవు. నా అప్పుడు ఎలా ఉండేదంటే అక్కడికక్కడికి వచ్చిన కొరియోగ్రాఫర్లని మేము అక్కడక్కడ డాన్సర్లను కొరియోగ్రాఫీ చేసుకున్నాం. ఇప్పుడు మెయింటెనెన్స్ ఎక్కువ. నా అప్పుడు అంత లేదు. నా అప్పుడు ఎంత డైలీ షోకి 1,000, 1,500, 2,000 ఇచ్చుడు ఎక్కువ, లేకపోతే అప్పటినే ఛార్జీలు ఇచ్చేవాళ్ళు. మాకు ఈటీవీలో నేను చేసినప్పుడు 91, 92లో ఖమ్మం నుంచి వస్తే అప్పటినే ఛార్జీలు, టికెట్లు పెట్టాలా. నేను తీసుకొచ్చిన టికెట్లు పెడితే టికెట్లు కాక 1,500 ఇచ్చేవాళ్ళు ఎక్స్ట్రా, అంతే. ఇప్పుడు మామూలు ఖర్చు కాదు. నేను డీలో చేసినప్పుడు కూడా D2లో 8 ఎపిసోడ్లు చేస్తే నాకు 35,000 ఇచ్చారంట. నాకు రాకేష్ మాస్టర్ ఇవ్వలే. లాస్ట్ నన్ను నిల్చోబెట్టి ఎలిమినేషన్ చేసినప్పుడు నేను డబ్బులు అడగలేదు. ఎందుకు అడగలేదంటే నాకు డబ్బులు ముఖ్యం కాదు, అక్కడ షో ముఖ్యం. షోలో మంచితనం లేదు, షో ఏంటంటే మోసం, అది అందుకు నచ్చలేదు. ఇప్పుడున్న వీళ్ళు ఏంటంటే మెయింటెనెన్స్ ఎక్కువ, వాళ్ళు ఇచ్చే తక్కువ. ఇక పాపం వాళ్ళు ఏమవుతారు, అప్పుల పాలే అవుతారు. ఇక వచ్చిన వాడి దగ్గర, డాన్సర్ల దగ్గర, వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కొని చేయటమే. అది ఇప్పుడు సంగీతులు అనే ఒక మారుడీస్ వాళ్ళు సంగీతులు అని చేసారు. ఆ క్లాసుల వల్ల గెటిన్ అవుతున్నారు. సోషల్ మీడియాలో కొన్ని ఇన్ఫ్లుయెన్స్ లేదా ఏదో ప్రమోషన్ చేసుకొని అట్లా సెట్ అవుతున్నారు, అంతే. కాదు మాస్టర్, ఇప్పుడు డీ ప్రోగ్రామ్స్ కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో వాళ్ళ కొరియోగ్రాఫ్, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మెంటల్ ఎక్కిపోతుంది. ఎస్, ఎట్లా చేస్తూ ఉంటారంటే వండర్ఫుల్గా. ఎస్, అట్లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు తర్వాత సినిమాల్లోకి రావడానికి ఎందుకంత అంటే నేను చెప్పాను కదా, వాళ్ళు ఇచ్చిన 50,000 తోటి గెటన్ కావాలి. ఇప్పుడు తెలుగు యూనియన్లో కొరియోగ్రాఫర్ కార్డు తీసుకోవాలంటే 8 లక్షలు. 8 లక్షలు. డాన్సర్ కార్డు వచ్చి 6.5 lakh. ఇప్పుడు నువ్వు డాన్సర్ కార్డు ఇవ్వాలంటే ఇప్పుడు ఈ షోలో చేసిన అతను అంత ఫిట్గా ఆడమంటే ఆడతాడా? టెక్ ఉంటుందా? చాలా నా అంత తోపు లేడు అనుకుంటారు. పోయి ఆడ డాన్సర్ కార్డు చేయమంటే డాన్సర్ కార్డు చేసినా ఆయన సెలెక్ట్ చేయరు. ఎందుకంటే నువ్వు మంచి డాన్సర్ కదా, టాలెంట్ కదా. నువ్వు వస్తే తెలుగు యూనియనే నాశనం అయిపోతుంది కదా. తెలుగు యూనియన్లో ఉన్న కొరియోగ్రాఫర్లు మొత్తం పోయి ఇప్పుడు కొత్త కొరియోగ్రాఫర్ వస్తాడు, కావద్దు కదా. అలా పాత వాళ్ళు ఎప్పటి నుంచి బతికేటోళ్ళు వాళ్ళే బతకాలా, వాళ్ళే ఇన్ఛార్జీలు కావాలా, వాళ్ళే మేనేజర్లు కావాలా, వాళ్ళే అప్పియాలా, వాళ్ళే అప్పిస్తారు. ఇంకా డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళే 10 లక్షలు 5 లక్షలు అప్పించి, పిల్లగాళ్ళ దగ్గర షూటింగ్లు లేవనుకో 50,000 అప్పిస్తారు. రోజు పీడ్స్గా తింటారు. లేదు ఒకళ్ళు షూటింగ్లు చెప్పాలన్నా బిర్యానీలు తెచ్చేయాలి, మందులు తెచ్చేయాలి. ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు యాడి? నువ్వు 10 లక్షలు తేవాలంటే ఒక డాన్సర్ దగ్గర యాడ్ ఉంటాయి. 2 లక్షలు చూడటమే అమ్మో అంటారు. అట్లాంటి పరిస్థితులు వీళ్ళు పోయి కార్డు తీసుకుంటారా? వీళ్ళు కార్డు తీసుకున్నా కానీ ఫస్ట్ డాన్సర్ కార్డు తీసుకోవాలా. డాన్సర్ కార్డు తీసుకుంటే 3 సంవత్సరాలు డాన్సర్గా ఆడాలా, సినిమాలు ఆడాలి. సినిమాలు ఆడిన తర్వాత అసిస్టెంట్గా ఆడాలా. అది నిన్న అసిస్టెంట్ నిన్ను ఎందుకు పెట్టుకుంటాడు? అన్ని మాటలు నేను కొత్త కొరియోగ్రాఫర్ కొత్త వాడిని పెట్టుకుంటాడు. అదే ఇప్పుడు కొత్త బాగా పేరున్న కొరియోగ్రాఫర్ని అసిస్టెంట్గా పెట్టుకుంటాడా? లేదు, పెట్టుకోడు. ఎందుకు పెట్టుకోడు అంటే ఈ సినిమాలు మొత్తం వీడికి వస్తాయి కదా. ఇంక నువ్వు ఏడ కొరియోగ్రాఫర్ అవుతావు? ఏంటి మాస్టర్, మరి వీళ్ళ గురించి బాగానే చెప్తూ ఉన్నారు, మరి మీరు సినిమాలు ఏం చేయరా ఇప్పుడు? అంటే నేను సినిమాలు చేసే రోజులు చెప్పాను కదా, నేను వచ్చినప్పుడే సినిమాలు చేద్దామని తిరిగినప్పుడే నా లైఫ్ మొత్తం తొక్కేశారు, లైఫ్ మొత్తం ఆపేశారు, అంతే. ఇంకా నేను సినిమాలు చేయాలనుకుంటే కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ సెట్ చేసుకుంటున్నా. అదే మాస్టర్ సంపాదిస్తూ ఉన్నారు కదా. అంటే సంపాదన ఇల్లు కొనుక్కోవాలి కదా. ఇయర్ ఇల్లు కొనేస్తా, ఇయర్ ఇల్లు గృహప్రవేశం ఉంటుంది, ఇల్లు కొరియోగ్రఫీ మొత్తం అయిపోయిన తర్వాత సోషల్ మీడియాని కొన్ని రోజులు పక్కనే పెట్టాను, జస్ట్ అట్లా ఆపేస్తా. నేను ఇప్పుడు సినిమాలు తిరిగితే నాకు అన్ని సినిమాలు వస్తాయి. నన్ను చూడడం లేరు, నన్ను అందరూ చూస్తున్నారు. నాకు హరీష్ జయరాజు గారు లైక్స్ కొడతారు, కామెంట్స్ పెడతారు, అందరు ఉన్నారు. నేను తిరగటమే ఆలస్యం. నేను తిరిగితే ఎలా అది కానీ మీకు చెప్తా. కానీ పెద్దోళ్ళు ఒక సామెత చెప్పారు మాస్టర్, చేసేవాడు ఎప్పుడు చెప్పడు, చెప్పేవాడు ఎప్పుడు చేయడు. అంతే, నేను చెప్పను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది నాకు చాలా ఇష్టం. నేను లారెన్స్ మాస్టర్ గారు నన్ను ఎలా బిహేవ్ చేశారు, నాకు ఆయన కార్డు ఇచ్చిన డబ్బులు ఎటుపోయినాయి. నాకు 15,000 కార్డు ఇచ్చారు, 50,000 కార్డు ఇవ్వమని ఇచ్చారు. అది తెలుగు యూనియన్ వాళ్ళకే ఇచ్చారు. ఆ డబ్బులు కూడా ఎటుపోయినా కూడా తెలియదు. నేను పోయి అడుగుదామంటే మా సినిమా వెళ్ళిపోయారు ఆయన.
అసలు ఎక్కడ కూడా అవపడలే ఇంతవరకు నేను ఆయన కలవాలని కూడా అనుకోలే. కలుస్తా ఇప్పుడు ఆయన కూడా కలిసి నేను కంపల్సరీ వీడియో తీసుకుంటా. ఓకే. ఎందుకంటే నేను చేయాలనుకున్నది ఏంటంటే నేను ఇంకోటి కూడా ఏంటంటే ఇవన్నీ చేయలేకపోయినా నేను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోలే. ఒక అమ్మాయికి లైఫ్ ఇచ్చా. తర్వాత గెట్టిన ఏదామంటే సాంగ్లు ఏమైనా తిరగాలంటే చేతులు కట్టుకొని తిరగాల. వాళ్ళు ఎప్పుడు పిలుస్తారని మనం ఎదురు చూడాలి. ఒక టైం మొత్తం వేస్ట్ అవుతుంటుంది. రోజు టైం మొత్తం వేస్ట్ అవుతే నాకు నేను చేసుకున్న డబ్బులు ఎట్లా, నేను పిల్లగాలని ఎట్లా చదవాలి, స్కూల్ పిల్లగాలకి ఇవన్నీ కట్టాలి కదా. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు అనుకుని తిరిగినాం అనుకో మళ్ళీ చైతన్య మాస్టర్ లెక్క చచ్చిపోవాల్సి వస్తుంది. అంతే కదా. అప్పులు ఏంటి మాస్టర్ చైతన్య మాస్టర్? అదే అప్పులు పాలే, అప్పులు పాలే. ఇప్పుడు అంటే మెయింటెనెన్స్ నేనేమంటున్నా, రోడ్లు గోల్డ్ వేసుకొని తిరిగి రోడ్లు గోల్డ్ మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ కలర్ ముంచి మళ్ళీ వేసుకునేటట్టే ఉంటుంది. ఎందుకంటే ఆ మెయింటెనెన్స్ అనేది మెయింటైన్ చేయాలా. మెయింటెనెన్స్ చేయకపోతే అయిపోయి ఇప్పుడు నేను ఇన్ని రోజులు బతికిన ఖమ్మం పోతే వాల్యూ ఉంటుందా? ఇది కూడా అంతే. సినిమా ఫీల్డ్ అనేది ఎట్లుంటుంది అంటే మొత్తం మోసమే. మనం ఎట్లా బతుకుతున్నాం అనేది కాదు, మనం ఎలా ఉన్నాం అనేది కావాలి. జనాలు ఎలా ఉంటారంటే తినడానికి తిండి లేకపోయినా ఇస్తిరి బట్టలు మాయవు కొంతమంది. మంది అట్లా ఉండదు. ఇప్పుడు నాకున్నాయి, నా కార్లో రావచ్చు, నాకు 18 లక్షల కారు ఉంది. నా రేంజ్ ఎప్పుడు నేను ఒక పెద్ద సినిమా కొరియోగ్రాఫ్ చేసినప్పుడు BMW కార్ నుంచి దిగను. అంతే. నా ఇది ఎంత సోషల్ మీడియా కామను, ఇది మొత్తం కామన్. ఇవన్నీ నేను ఎప్పుడో చూసినా. ఇవన్నీ సోషల్ మీడియా మీ మంజునాథ సాంగ్, శ్రీ మంజునాథ సాంగ్ వేస్తే ఇట్లా వేసి ఇట్లా నిల్చుంటే మొత్తం ఇట్లా డబ్బులు చల్లేటోళ్ళు వచ్చి ఒక ముస్లిం అతను మంజునాథ సాంగ్ వేస్తుండని అట్లా ఉండే. కానీ అది కాదు మనకు అనుకున్నది ఏంది, నా కొరియోగ్రఫీ నేను గోల్. ఆ గోల్ రీచ్ అయినప్పుడే నేను రేంజ్ మార్పిస్తా. అసలు ఏంటి మాస్టర్ మీ గోల్ చెప్పండి? నా గోల్ ఒక పెద్ద సినిమా కొరియోగ్రాఫ్ చేయాలి, ఒక పెద్ద కొరియోగ్రాఫర్ కావాలంటే. ఓకే. అంతకుమించి నాకు ఏం లేదు. పెద్ద సినిమాకి ఒక కొరియోగ్రాఫర్ అవ్వాలనే ఒక కోరిక అనేది కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మీరు ఇస్తున్న ఇంటర్వ్యూస్ కానీ పక్కన వాళ్ళ మీద అంటే చెప్పేవి, సో వాళ్ళ దగ్గర నుంచి మీరు అంటే అట్లని కాదు, అంటే ఈ గొడవలు కానీ ఇవన్నీ వీటి ద్వారా అంటే మంచి పేరు అనేది వస్తుందా? మంచి పేరు అవన్నీ ఎవరు చూడరు, ఎలా ఎదిగామనే చూస్తారు. ఎలా ఎదిగామనే చూస్తారు అంతే. ఇప్పుడు కొంతమంది బిగ్ బాస్లో రీసెంట్గా వెళ్తున్నారు, అంత అబద్ధాలు ఆడి మోసాలు చేసి వాళ్ళ ఇల్లు చేసి బిగ్ బాస్లో తీసుకుంటారు కదా. నేను అంతకంటే మోసం అని చేయట్లేదు కదా. ఎవరు పొట్ట మీద కొట్టట్లే, ఎవరి మీద బ్యాడ్గా చెప్పట్లే, ఉన్నదాన్నే చెప్తున్నా. మంచిని మంచి చెప్తున్నా, చెడుని చెడు చెప్తున్నా, అంతేనా కదా. మంచిని మంచి చెప్తున్నా, చెడుని చెడే చెప్తున్నా. ఇప్పుడు నేను ఎవరిని మోసం చేయట్లే కదా. ఇప్పుడు ఇటుపక్క కెమెరా ముందు ఒక లెక్క, కెమెరా వెనక దొంగతనాలు చేయట్లే. కెమెరా ముందు ఒక లెక్క, కెమెరా వెనక ఒక లెక్కనే ఉంటున్నాం. అయితే అసలైన బషీర్ మాస్టర్ అంటే ఇదే అంటారా? అంతే. నేను మోసం చేయట్లే కదా అన్న. ఇప్పుడు బషీర్ మాస్టర్ వల్ల ఒక కుటుంబం నాశనం అయిందా? కాలే. బషీర్ మాస్టర్ వల్ల ఒకరు పేదోళ్ళు అయ్యారా? కాలే. నా దగ్గర ఉన్న 10 మందిని ఇంకా పెంచుతున్నా, వాళ్ళకి ఎట్లా బతకాలరా అని నేర్పిస్తున్నా, తప్పేం కాదు కదా. ఓకే మాస్టర్, అసలు సోషల్ మీడియా ద్వారా కూడా మంచి ఆదాయం అనేది సంపాదిస్తూ వ్యూస్ అనేది కూడా వస్తూ అంతా బాగుంది. మరి మీకు ఎప్పుడైనా కానీ ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు మేము అప్రోచ్ అవ్వడం కానీ, సో చేయండి ప్రమోట్ చేయండి అని ఎప్పుడు అవ్వలేదా? నాకు చాలామంది కూడా మెసేజ్ పెట్టారు, మొత్తం చూసా. నాకు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి, నాకు వీటి గురించి ఎట్లా తెలుసు అంటే, నేను ఖమ్మంలో ఉన్నప్పుడు నేను మెకానిక్ నేర్చుకునేవాడిని అనమాట చిన్నప్పుడు. ఓకే. మా పక్కనే క్యారమ్ బోర్డు అనేది ఉండేది. క్యారమ్ బోర్డు అనేది, ఆ క్యారమ్ బోర్డులోనే మట్కా అనేది ఉండేది అనమాట. మట్కా అంటే తెలుసుగా మీకు ఐడియా ఉందా? ముంబై. ఎలా అంటే ఇక్కడికి అందరూ పొద్దున్న 9 గంటలకు మేము షాప్ తీసేవాడిని. పొద్దున్న 9 గంటల కానీ సాయంత్రం వాళ్ళ వరకు పాన్ పరాకు వేసుకొని క్యారమ్ బోర్డు ఆడేవాళ్ళు, మట్కా నెంబర్స్ ఆడేవాళ్ళు. రైట్. నా కళ్ళ ముందే ఎంతమందో చనిపోయారు. నా కళ్ళ ముందే క్యారమ్ బోర్డు ఎంతమందో 24 గంటలు వాడి దగ్గర అప్పు వీడి దగ్గర అప్పు తీసుకొచ్చి క్యారమ్ బోర్డు ఆడేవాళ్ళు, మట్కా ఆడేవాళ్ళు. అరే అమ్మ ఏంద్రా ఇది ఒక వ్యసనం అయిపోయింది అని చెప్పి చూసేవాడిని అనమాట. అలా అసలు బెట్టింగ్ యాప్స్ అంటే ఏంది, గేమ్. మట్కా కంటే డేంజర్. నాకు ఒక వీడియోకి 10,000 ఇస్తా అన్నారు. ఒక వీడియోకి డైలీ చేయాలి మాస్టర్, మంత్లీ 3 lakhs, మీకు కావాలంటే ముందే అడ్వాన్స్ ఇస్తామన్నారు. నాకు ఆల్రెడీ మెసేజ్ వచ్చాయి, మెయిల్స్ పెట్టారు. కానీ నేను ఒకటే అన్నా, దీనివల్ల ఒక కుటుంబం నాశనం అవుతుంది. ఇప్పుడు బషీర్ మాస్టర్ని నమ్ముకొని ఫాలోవర్స్ ఉంటారు. సరే ఒక 10 మంది అయినా ఉండరా నా మాటలు వినేవాళ్ళు? సరే నాకు ఉన్న 5 లక్షల ఫాలోవర్స్లో 20 మంది అయినా ఉండరా? అరే బషీర్ మాస్టర్ చెప్పిండ్రా బెట్టింగ్ యాప్లో మనం చేస్తే బాగా డబ్బులు వస్తాయని చెప్పి, ఒకవేళ వాడు బెట్టింగ్ యాప్లో ఆడి డబ్బులు మొత్తం పోయిన తర్వాత సూసైడ్ చేసుకున్నావు, లేదా ఒకటి చనిపోయింది అనుకో, అది ఎవరికి తగలగాల? నాకు తగలదు, నాది అయిపోయింది. నా పిల్లలకు తగులుతుంది, నా పిల్లలకు తగులుతుంది. నాది అయిపోయింది అన్న. నా అంటే మాట ఇంక 20, 30, 40 సంవత్సరాలు ఉంటాను. నాకంటే ఎక్కువ బతకాల్సిన వాళ్ళు ఎవరు? నా పిల్లగాళ్ళు. ఇప్పుడు మా నాన్న, మా తాత, మా నాన్న వాళ్ళు మంచిగా చేశారు కాబట్టి నేను ఈ బతుకుతున్నా. రైట్. ఇప్పుడు నా పిల్లగాళ్ళు ఇంకా బతకాలిగా, వాళ్ళకి తలగొద్దుగా. అందుకోసమే బెట్టింగ్ యాప్స్ అనేది నేను ప్రమోషన్ చేయనని చెప్పిన. నేను ఏం చేసినా మంచిగా చేస్తా. నన్ను ఎవరైనా ఒక 10 సార్లు అడిగితే 10,000 ఇచ్చేస్తా, 1,000 రూపాయలు ఇచ్చేస్తా.
ఇప్పుడు మొన్న ఎవరో ఒక ఆమె ఫోన్ చేసింది నాకు, రీసెంట్గా వీడియో కూడా పెట్టింది, తను ఎవరో కూడా తెలియదు. ఏదో ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్ళి నాకు ఫోన్ చేసి, మాస్టర్ మీరు నాకు సెలరీ ఇస్తానన్నారు, అది ఇస్తానన్నారు అంటే, ఫస్ట్ అది నువ్వు బయటికి రామ్మా అన్న, రైల్వే స్టేషన్కి పోయి టికెట్లకు డబ్బులు అడిగితే టికెట్ డబ్బులు కొట్టినా. అలా ఉంటుంది అనమాట. అంటే దీనివల్ల ఒక చిన్న మంచి నా కొడుకులు ఒక పెద్ద స్థాయిలోకి ఎదుగుతారనే. నువ్వు చేసే చిన్న చెడు యాక్సిడెంట్లో, హాస్పిటల్లో వాటికి వెళ్తారు. ఇది మాత్రం నిజం. ఉయ్యకురా ఊపించుకోకురా అన్నారు. కానీ నేను దేవుడు ఉన్నాడని నిజంగా నమ్ముతాను. ఎందుకు నమ్ముతానంటే, నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా కార్డు ఎట్లాగా, నన్ను లైఫ్ ఎట్లాగా, నా 10 మంది 8 మంది నా లైఫ్ని ఎలా నాశనం చేశారో, నేను లాస్ట్ నాకు జరిగిన కోర్టు విషయంలో జడ్జి గారి దగ్గర ఇలా చేతులు కట్టుకొని ఇలా నిలిచి జడ్జి గారిని ఇలా చూసా, ఇటు చూడగానే మొత్తం వాళ్ళే ఉన్నారు అక్కడ. నా లైఫ్ని ఎవరెవరైతే ఖరాబ్ చేశారో, నాకు కార్డులు ఇవ్వకుంటే ఎవరెవరైతే దొక్కారో, నాకు డాన్సర్ నువ్వు పొట్టోడు రాదు ఇదని ఎవరైనా మాట్లాడినారో అంతమంది అక్కడే ఉన్నారు. ఇప్పటికీ కూడా స్టిల్ కేసు నడుస్తుంది. ఇప్పటికీ కోర్టుకు తిరుగుతూనే ఉన్నారు. మంత్లీ ఒక 3 times కోర్టుకు పోతూనే ఉన్నారు. ఆ కోర్టు తెగట్లే కేసు. అది ఎందుకు తెగట్లేదు అంటే, వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే నా పొట్ట మీద కొట్టడం, నన్ను కొరియోగ్రాఫర్ కాకుండా చేసిండ్రు వాళ్ళు. చాలదా? చెడపకురా చెడేవు. ఈ మధ్యకాలంలో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కొంచెం ఇష్యూస్, కేసులు ఇట్లా అన్నీ రావడంతో మరి దానికి అపోజ్గా చేస్తూ ఉన్న, అంటే అపోజ్గా ఒక క్యాంపెయిన్ నడిపిస్తూ ఉన్న నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడిని భుజాన్ని వేసుకొని మీరు తిరుగుతున్నట్టుంది. అంటే తిరుగుతున్నామంటే కాదు, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరు మెగాస్టార్ అంటే ట్రెండింగ్లో ఉన్న వాడుకొని మీరు ముందుకెళ్తుంటారా? టాపిక్ ట్రెండింగే. ఎవరైనా తీసుకుంటారు. అది సినిమా వాళ్ళు తీసుకుంటారు, యూట్యూబ్ వాళ్ళు తీసుకుంటారు, సోషల్ మీడియా అందరూ తీసుకుంటారు. ట్రెండింగ్ టాపిక్ని వాడకపోతే వేస్ట్. ఇప్పుడు రీల్ కూడా ట్రెండింగ్ రాను ముంబైకి రాను ట్రెండింగ్ సాంగ్ వాడుతున్నాం. ట్రెండింగ్ టాపిక్ని వాడుకొని మనం కూడా ట్రెండింగ్సే చేయాలి. ఓకే. ఇప్పుడు నా అన్వేషణ గారు ట్రెండింగ్ స్టార్. ఆయన ఏం చేస్తున్నాడు, ప్రతి ఒక్కరిని అదే ఇప్పుడు మనం చేసి ఉంటే మనం ముంచేటోళ్ళ లోకల్లో ఇప్పుడు వాళ్ళ మీద పెట్టిన వాళ్ళ వీడియోలు మనం గలీజ్గా మాట్లాడబెట్టుంటే ఈ పడగలు పెద్ద పెద్ద గొడవలు అయ్యి మడ్డలు కూడా జరిగాయి. ఎందుకంటే నా అన్వేషణ అన్న ఎక్కడో ఉన్నాడు, ఆయన పట్టుకుంటారా, చేస్తారా? ఆయనైతే ఎవరేం చేయలేరు కదా. అది మొత్తం పోలీసు వాళ్ళకి సంబంధించే మాట్లాడే చేసుకుంటున్నాడు. ఇప్పుడు అంత మంచి చేసినప్పుడు ఆయన గురించి ఒక చిన్నగా 4 మాటలు మాట్లాడి వీడియో పెడితే తప్ప, మంచిగా చేస్తున్నాడు కదా. ఇప్పుడు నేను ఇదివరకు హర్షసాయి గారి గురించి కొన్ని వీడియోలు పెట్టా. ఏమని పెట్టా అంటే, హర్షసాయి గారు మీ పేరు మీద మోసాలు జరుగుతున్నాయి, అది మీరు కొంచెం ఒకసారి చూసుకోండి. నేను చెప్పిన ఇన్లే. నా దగ్గర ఒక స్టూడెంట్ 75,000 మోసపోయిన తర్వాత మొత్తం ఎలా మోసపోయిందని ఫోటోలు పెట్టిన తర్వాత ఇప్పుడు మాట్లాడి మొన్న ఒక టీవీ ఛానల్లో నా పేరు మీద మోసాలు జరుగుతున్నాయి, జాగ్రత్త ఉండండి అని చెప్పిండు. అందుకోసం ఈ బెట్టింగ్ షాప్ అనేది కూడా ఒక ట్రెండింగ్ ఎవరైతే ఆయన చేస్తున్నాడో నా అన్వేషణ అన్న, ఆయనకు నేను సపోర్ట్ మద్దతు ఇస్తా, పక్కా ఇస్తా. ఆయన గురించి ఎవడు మాట్లాడినా తాట తీస్తా. ఆయనతో గురించి కంపల్సరీ సపోర్ట్ చేస్తే, ఎందుకంటే ఆయన చేసేది మంచే. ఆయన ఎప్పుడు బెట్టింగ్ యాప్లు చేయలే కదా, బషీర్ మాస్టర్ చేయలే కదా, నా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేయలే కదా. తప్పే ఉంది. ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నా అంటే నా వీడియోలు చూసి నవ్వుకుంటున్నారు, ఫన్నీ అంతే. నా వీడియోల వల్ల ఎవరైతే ఉదిరేసుకుని రావట్టే సూసైడ్ చేసుకోవట్లేదు కదా, అంతే. తప్పే ఉంది దాంట్లో. ఓకే, తనకైతే అలా నడుస్తుంది అంటారు అంతే. ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ ట్రెండింగ్. ఇప్పుడు iPhone 16 Pro Max ఉంది, దీనికి కొత్తగా ఏమి ఇచ్చాడు, అందరు కెమెరా లోపల పోయి ఆన్ చేయాలి, ఇది ఇట్లా వస్తే కెమెరా ఆన్ అవుతుంది, ఇట్లా వస్తే కెమెరా అవుతుంది, ఆన్ అయింది. ఇప్పుడు ఇది ట్రెండింగ్ ఫోన్ కాబట్టి అందరు ట్రెండింగ్ అనుకుంటారు. మనం ఆ ఆటలు తప్పేం లేదు కదా. దానికి నైస్ మాస్టర్. అంటే మీ గోల్ అయితే పెద్ద సినిమాకి ఒక కొరియోగ్రాఫర్ కావాలి, ఒక పెద్ద కొరియోగ్రాఫర్ కావాలి, అంతే. అంతకు మించి ఏం లేదు. నాకు 1,00,000 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు నాకు అవసరం కూడా లేదు. మనిషి తినేంత 4 మెతుకులు, ఒక మంచి పేరు, 10 మందికి మనం ఆసరా ఉన్నామా లేదా, 10 మంది బషీర్ మాస్టర్ వల్ల చెప్పుకోవాలా, అరే మాస్టర్ లైఫ్ ఇచ్చిండ్రా నాకు, అరే మాస్టర్ వల్ల నేను ఉన్నారా, అంతే. అంతకు మించి ఏం అవసరం లేదు. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ మాస్టర్. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న మన తెలుగు సినిమాల్లో వచ్చే కొన్ని సాంగ్స్, కొన్ని స్టెప్స్, దాని మీద అయితే కొన్ని మిక్స్డ్ ఒపీనియన్స్ అనేది కూడా వస్తున్నాయి. అండ్ రీసెంట్గా వచ్చిన రాబిన్ హుడ్ సినిమాలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సాంగ్ అని, అదిదా సర్ప్రైజ్ అనేది ఆ సాంగ్ అని, అండ్ మన బాలకృష్ణ గారి మూవీ డాకు మహారాజ్లో కొంచెం అభ్యంతరకరంగా ఉండే కొన్ని స్టెప్స్ కానీ. సో ఏంటి, ఎక్కడికి వెళ్తుంది ఈ కొరియోగ్రఫీ అంతా కూడా, అసలు ఏమవుతుంది అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాంట్రవర్సీ బాగా అయింది, ట్రోల్స్ అయింది, మీమ్స్ బాగా చేస్తున్నాం. ఈ మధ్య మీమ్స్ అనేది వచ్చింది, మనప్పుడు ఈ మీమ్స్ ట్రోల్స్ లేవు. ఇప్పుడు ఏ సినిమాకైనా
ఏ ఫోన్కైనా ఏ సినిమాకైనా అడ్వర్టైజ్మెంట్ కావాలి. అడ్వర్టైజ్మెంట్ ఈజ్ పబ్లిసిటీ. అంటే ఇది కావాలనే కావాలనే చేస్తున్నారు. కావాలనే చేస్తున్నాడు. దీన్ని ఈ సాంగ్ని ఇలా చేస్తే వైరల్ అవుతుంది. మీకెందుకు సార్ ఇవన్నీ వాడిని పిలిచి ప్రమోషన్ చేయించుకోవాలి, అవసరమే లేదు. ఇట్లాంటి కొన్ని స్టెప్పులు పెడితే ఆటోమేటిక్గా అదే కాంట్రవర్సీ అయిపోతే వాళ్ళే ట్రోల్ చేసుకుంటారు. మనకేమైంది సార్, మాట్లాడుకున్న వాళ్ళు మాట్లాడుకుంటారు, మన సినిమా వైరల్ అయింది అనే భ్రమతోటే ఉన్నారు. కానీ శేఖర్ మాస్టర్కి ఆల్రెడీ బ్యాడ్ ఒపీనియన్ పడిపోయింది. ఎందుకంటే ఈయన మరీ ఇంత ఘోరంగా చేస్తున్నాడు. సరే, ఆయన ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అయి ఉండండి, ఈ స్టెప్ ఎన్నిట్లో పెడతాడండి? ఒకటే ఇదే స్టెప్ మీరు రారా సామిలో ఉన్నది, ఆల్బమ్ సాంగ్లో రీసెంట్గా వచ్చిన దాంట్లో ఎన్నో సినిమాలలో ఉంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ నలుగురి కొరియోగ్రాఫర్ల కొరియోగ్రాఫర్స్ వాళ్ళే వస్తారు. ఏ షో చేసినా జబర్దస్త్ చూసుకుంటే మొత్తం వాళ్ళే, కొరియోగ్రాఫ్ సినిమా తీసుకుంటే వాళ్ళే. నాకు కొత్త వాళ్ళకి ఛాన్సులు ఇవ్వరు. కొత్త వాళ్ళకి ఛాన్సులు ఎందుకు ఇస్తారంటే వాళ్ళు వస్తే మా భోజనం పోతుంది, మా ఫుడ్ పోతుంది. ఇప్పుడు అదే సాంగు మీరు చేసిన సినిమా పేరు రాబిన్ హుడ్, అదే సాంగ్ నాకు ఇవ్వమనండి, నేను ఎట్లా చేస్తున్నా నేను చూపిస్తాను. ఆ సినిమా ఓన్లీ పిక్చరైజ్డ్ సాంగ్, దానికి డాన్స్ అవసరం లే, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఉండాలా, కెమెరా వర్క్ ఉంటుంది అంతే ఆ సాంగ్కి. ఇది ఇట్లా లంగా ఇట్లా అనగానే ఓడు, నేను ట్రోల్ చూసిన లంగా అంటే ఇట్లా తొంగబడి చూస్తాను ఆ ట్రోల్లో. అంటే ఎక్కడికి అయిపోయిందంటే ఇది ఆటోమేటిక్గా జనాలకి ఇట్లా అయిపోయింది అనమాట. ట్రోల్ చేసుకుంటే నా సినిమా వెళ్ళిపోతుంది, రీల్ చేసుకుంటే నా సినిమా సాంగ్ వల్ల సాంగ్ హిట్ అవుతుంది, అలా అయిపోయింది. అంటే మంచికి వాల్యూ లేకుండా వెళ్ళిపోయింది. ఇక ఇట్లాంటి చేసినప్పుడు మంచి సాంగ్లు స్టెప్పులు పెట్టి, రాజసుందరం మాస్టర్ లారెన్స్ మాస్టర్ చేసినప్పుడు గ్రూప్ స్టెప్పులు పెట్టినప్పుడు ఇట్లా గ్రూప్ పెట్టి ఇట్లా మూమెంట్ చేస్తే ఎవరు చూస్తాడై, ఇట్లా గుద్దే కావాలా మొత్తం, అట్లా అయిపోయింది. అంటే శేఖర్ మాస్టర్కి ఆల్రెడీ బ్యాడ్ ఒపీనియన్ పడిపోయింది. కొత్త కొరియోగ్రాఫర్లకు ఇస్తే కొత్త వాళ్ళు. ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు మనం బిజీ ఉన్న హోటల్కి పోయినాం, బాగా బిజీ ఉన్న హోటల్కి పోతే వాడు ఆ దోశలో కొంచెం ఉప్పు ఎత్తర సప్పు ఎత్తర ఇట్లా తీసి ఎత్తనే ఉంటాడు. అదే కొత్త వాడి దగ్గర పోతే నీట్గా ఇస్తాడు. శేఖర్ మాస్టర్ కూడా అంతే. ఏమైందంటే బిజీ కొరియోగ్రాఫర్ అయ్యాడు, ఆయనకు 10 సాంగులు ఇస్తారు, ఏమో చుట్టేది ఇంకా 100 సాంగులకు కూడా పెడతారు ఇట్లా ఈ స్టెప్పులు. ఓకే, అట్లా అయిపోయింది అనమాట. అందుకోసమే కొత్త వాళ్ళకి ఇవ్వండి. ప్రొడ్యూసర్స్ మీకే కొత్త టాలెంట్ మస్తున్నారు తెలంగాణ సినిమాలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో. 2 సినిమా ఇండస్ట్రీలు ఉన్నాయి, ఆల్రెడీ మారినాయి. కొత్త వాళ్ళకి కొరియోగ్రాఫర్ ఛాన్సులు ఇవ్వండి, కొత్త ఆర్టిస్టులను తీసుకోండి, టీవీ షోలలో కూడా కొత్త వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే కొత్త ట్రెండింగ్ రావాలి, కొత్త డాన్స్ రావాలి, కొత్త మంచి మ్యూజిక్స్ రావాలంటే కొత్త వాళ్ళకి టాలెంట్ ఇవ్వాలని ఈ ఐ డ్రీమ్స్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బషీర్ మాస్టర్. ఎన్నో విషయాలు తెలుసుకున్నావు. అంటే మీ మీద ఉన్న ఒపీనియన్ కొంతమందికైనా మారిందనే అనుకోవచ్చేమో. నా మీద మారకపోయినా నేను ఇంతే ఉంటా. ఎందుకంటే నా లెక్క ఎవడు మారొద్దు, నా లెక్క ఎవడు కావద్దు. ఎందుకంటే కొత్త టాలెంట్ వెలుగులోకి రావాలంటే కొత్త వాళ్ళు రావాల్సిందే, అవునా కదా? ఇప్పుడు సీఎం అనేవాడు 10 సంవత్సరాల తర్వాత కంపల్సరీ మారాల్సిందే కదా. ఏదైనా మారకపోతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్.